ఈరోజు నేను బెట్టింగ్ ఎలాగైనా గెలవాలి. ప్రతిరోజు ఓడిపోతున్నాను. ఈరోజు ఎలాగైనా గెలవాల్సిందే. నేను ఎందుకు ఓడిపోతున్నాను తెలియట్లేదు. ప్రతిరోజు నేను ఈరోజు ఎలాగైనా గెలవాల్సిందే. నేను ఇల్లు వచ్చేసిందా? రిమోట్ ఏది? నెంబర్ సరిగ్గా నొక్కేనా? క్రికెట్ వచ్చిందా? వచ్చింది. 6-6 4-4 విన్నర్ విన్నర్ అవుట్ అవుట్ విన్నర్ విన్నర్ విన్నర్. ఈరోజు కూడా ఓడిపోయానా? నాకు రిమోట్ టీవీ. నాకు బిగ్ బాస్ కి టైం అయిపోతుంది. ఏంటి, నా క్రికెట్ కన్నా నీ బిగ్ బాస్ ఎక్కువైపోతుందా? ఏంటి నా బిగ్ బాస్ లో అంటావా? నాకు ఎన్ని మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? నేను ఎన్ని మందికి ఫ్యాన్ నో తెలుసా? అయితే నన్నేం చేయమంటున్నావు? నేను ఇవ్వను. నాకు ఇచ్చారు. నాకు ఇవ్వు. ఇవ్వను. నాకు ఇవ్వు. ఇవ్వను. నాకు ఇవ్వు. ఇవ్వను. నాకు ఇవ్వమంటున్నానా? ఇవ్వనంటున్నానా? నాకు ఇవ్వు. ఇవ్వను. నాకు ఇవ్వు. ఇవ్వను. నాకు ఇవ్వు. ఇవ్వను. ఇవ్వను. మీ ఇద్దరు ఆగండి, నాకు సీరియల్ టైం అవుతుంది. నాకు ఇవ్వండి రిమోట్. పెట్టిద్దాం ఇంకా సీరియల్. ఏరా నువ్వు ఈరోజు కూడా తాగొచ్చావా? లేదు లేదమ్మా, తాగలేదు నేను. నీ మాటలతోనే తెలిసిపోతుంది నేను తాగొచ్చావో తాగిరాలేదో. మీకు అన్నీ తెలిసిపోతాయిలే. సర్లే, ఒకరు వెళ్ళి కత్తిపేట, ఒకరు వెళ్ళి కూరగాయలు తీసుకురండి. పెట్టిద్దాం ఇంకా సీరియల్. అమ్మాయిని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటారు. దేవుడు వచ్చి వీళ్ళ నరకంలోకి తీసుకెళ్ళిపోతారులే. వీళ్ళ నరకంలోకి వెళ్ళాక తప్పదు. ఏంటమ్మా ఏం పోయిందని అడుగుతున్నా? సీరియల్ ఏం పోయింది ఏంటమ్మా? అయ్యగారు వాకింగ్ చెప్తున్నారుగా, అయినా మీకు బుద్ధి రాలేదా? మీరు మారలే ఇంకా. అమ్మా రూతమ్మా, అమ్మా రూతమ్మా. అయ్యా అయ్యా, ఏంటయ్యా ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, నిన్న వారం చర్చికి కూడా రాలేదు కదా, ఏమైందని అడుగుతాకు వచ్చానమ్మా. అవునా అయ్యా? మీ అమ్మగారు పిలవమ్మా. అమ్మా ప్రైజ్లాడ ఏంటో ఇలా వచ్చారు? ప్రైజ్లాడమ్మా, నిన్న చర్చికి కూడా రాలేదు కదమ్మా, ఏమైందని అడుగుతాకు వచ్చానమ్మా. నాకు ఒంట్లో బాగాలేదయ్యా, అందుకే రాలేదయ్యా. ఓ, పిల్లలకి ఏమైందమ్మా? సండే స్కూల్కి కూడా రావట్లేదు. పిల్లలకి హోంవర్క్లు ప్రాజెక్టులు ఎక్కువ చేస్తున్నారయ్యా, అందుకే రాలేపోయారు. సరేనమ్మా, వచ్చే వారం ఉన్న చర్చికి రండి అమ్మా. సరే అయ్యా. పిల్లల్ని పిలువమ్మా, ప్రార్థన చేస్తా. అరే లక్కీ, అమ్మ లిల్లీ రండి, అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేపించుకుందాం. ప్రైజ్లాడమ్మా. ప్రైజ్లాడయ్యా. ఏంటమ్మా అలా తూలిపోతున్నాడు? తాగుతున్నాడయ్యా, ఎంత మానమన్నా మానతలేదయ్యా. ప్రతి వారం చర్చికి తీసుకురండి అమ్మా, మానేస్తాడు. సరే అయ్యా. సరేనమ్మా, మోకాళ్ళేండమ్మా, ప్రార్థన చేస్తాను. అయ్యా స్తోత్రం స్తోత్రం అయ్యా, ఇంటి చుట్టూ మీ కంచె వేయండి తండ్రి, ఇంట్లో ఉన్న వాళ్ళకి కృపను దయచేయండి తండ్రి, యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సరేనమ్మా, వచ్చే వారం ఉన్న చర్చికి రండి అమ్మా. సరేనయ్యా. ఈ పాస్టర్ గారికి ఏం పని ఉండదు, అత్త మాటలు వస్తానే ఉంటారు. బైబిల్ పెట్టుకో ఇక్కడ. అక్క అక్క
చర్చికి టైం అయిపోతుంది రా అక్క. అయ్యో చెల్లి, వాళ్ళ ఆదివారం నా తెలియ చెల్లి. ఎప్పట్లాగా నేను స్నానం చేస్తున్నాను. నా మేకప్ కిట్ ఏది? బానే ఉందిలే, అందరూ పడిపోతారు కానీ. అయ్యో చెల్లి, ప్రార్థనకి వెళ్దాం. బైబిల్ ఇది ఎక్కడ పెట్టేశాను? ఇదిగో అక్క, ఇక్కడ ఉంది. నీకు మేకప్ కిట్ అయితే గుర్తుండి, ఇది బైబిల్ అయితే నీకు గుర్తుండదా? సరేలే పద, వెళ్దాం చర్చికి. టైం అయిపోతుంది. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డమ్మా. ప్రైజ్ లార్డ్. సరేనమ్మా, 2 పాటలు పాడుకొని దేవుని నామానికి మహిమ తెద్దాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆమేన్. సరేనమ్మా, మీరు ఒక పాట పాడండమ్మా. ఎప్పుడు ఇది ఈ పాట వేసిరత్తం. సరేనమ్మా, మీరు ఒక పాట పాడండమ్మా. నాకు ఇవ్వు. నేను ఇవ్వను, నేను పాడతాను. నీకు ఒక్కదానికే ఇవ్వలేదు పాడమని అయ్యగారు, అందరికీ ఇచ్చారు పాడమని. ఇవ్వు. అయినా సరే నేను పాడిస్తాను. నాకు ఇవ్వమంటున్నా. నాకు ఇవ్వు. నాకు ఇవ్వు. నాకు ఇవ్వు. నేను ఇవ్వను. ప్రార్థనకైతే తొందరగా రమ్మంటేనేమో తొందరగా రారమ్మా. 2 పాటలు ఎక్స్ట్రా పాడతాకైనా ఇప్పుడు వచ్చి మైకుల కోసం కొట్టేసుకుంటారమ్మా. సరేలే, ఆ పాట ఏదో నేనే పాడతాలే. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆమేన్. వాకింగ్ కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ లాస్ట్ సీన్ చూసొచ్చావా? చూడలేదు, నా ప్రార్థనకి టైం అయిపోయిందని వచ్చేసా. చూడాల్సిందిగా. మా చెల్లెవో తీసుకొచ్చేస్తుంది. టైం అయిపోతుందా టైం అయిపోతుందా అని. ఆవిడ విషయం తాగి చనిపోయిందంటగా. ఇంటికి వెళ్ళాక చూద్దాంలే. సరే. సరేనమ్మా, అందరూ కళ్ళు మూసుకోండి అమ్మా, ప్రార్థన చేసుకుందాం. అయ్యా స్తోత్రం స్తోత్రం అయ్యా. అయ్యా ఇప్పుడు చెప్పబోయే వాక్యాన్ని బిడ్డలందరికీ అర్థమయ్యేటట్టు చూడండి తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలో 91వ కీర్తన తీయండమ్మా. మహోన్నతుని చోటున నివసించువాడే, సరస్వతి నిండును విశ్రమించువాడే. మాగండమ్మా. ఏంటమ్మా, ఒకరి తర్వాత ఒకరు చదవండమ్మా. అలా చదివితే ఎవరికి అర్థమవుతుందమ్మా? ఒకరి తర్వాత ఒకరు చదవండమ్మా. మహోన్నతుని చోటున నివసించువాడే, సరస్వతి నీడను విశ్రమించువాడే, ఆయనే నాకు ఆశ్రయం. చాలమ్మా. ఈ వాక్యానికి అర్థం ఏంటంటేనమ్మా, ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం. ఏం భక్తి? వేషధారణ భక్తి. ఎలాగ చెప్పనా, మీరు ఇక్కడికి వచ్చి ఒకలాగా ఇంటికి వెళ్ళి ఒకలాగా ఉంటారు. ఎలా అంటే ఇంటికి వెళ్ళేమో సీరియళ్ళు సినిమాలు అని తిరుగుతారు, ఇక్కడికి వచ్చేమో వేషధారణ భక్తి చేస్తారు. ఎందుకమ్మా, భక్తి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. మనం యెహోవా రాకటికి దగ్గరలో ఉన్నామ్మా, ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎక్కడైనా మారండమ్మా. కొంతమంది ఇంటికి
ప్రార్థన చేద్దామని వెళ్తేనేమో సినిమా పాటలు సీరియల్ సౌండ్లు వినపడుతూ ఉంటాయి. మన ఇంట్లో పొద్దున్నే వినపడాల్సిన ఏంటమ్మా? సినిమా పాటలు సీరియల్సా? మన ఇంట్లో ఇప్పుడు నిత్యం స్తుతిగీతం ఉండాలమ్మా. సరేనమ్మా, ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. సరేనమ్మా, ప్రార్థన చేయించుకునే వాళ్ళు చేయించుకున్నామా, వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. చేద్దాం. అయ్యా స్తోత్రం స్తోత్రం అయ్యా, ఇప్పుడు చెప్పిన వాక్యం అందరికి అర్థం కావాలి తండ్రి. స్తోత్రం అయ్యా, ఇప్పుడు చెప్పినట్టు నడుచుకోవాలి తండ్రి. యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఇంటికి వెళ్ళాక చూద్దాం సీరియల్. చూద్దాం, లాస్ట్ దాకా చూద్దాం. ఏంటమ్మా అయ్యగారు చెప్పింది మన గురించేగా, మళ్ళీ సీరియల్ వాటికి ఎడిక్ట్ అవ్వకూడదనేగా అయ్యగారు చెప్పింది. మళ్ళీ సీరియల్ అంటావేంటమ్మా? మారండి అమ్మా ఎక్కడి నుంచి అయినా. అవునమ్మా మారదామమ్మా, నేను బిగ్ బాస్ చూడనమ్మా. అవునమ్మా మారదామమ్మా, ఇంకా నేను తాగనమ్మా, బెట్టింగ్ ఆడనమ్మా. అవును చెల్లి, మనమిద్దరం మారుదాం. నేను ఇక నుంచి రేపటి నుంచి మేకప్ వేసుకొని చెల్లి. నీ అవును మారదాం. నేను కూడా సీరియల్ సినిమాలు చూడను ఇక నుంచి. అందరు చప్పట్లు కొట్టండి పిల్లలకి. చూసాం కదండి, ఏంటి వేషధారణ భక్తి చేయొచ్చా? చెప్పండి అందరూ, చేయొచ్చా? చేయకూడదు. ఎప్పుడు చూసినా మనం ఒకలాగే ఉండాలి. వేషధారణ మనం చేయకూడదు. దేవుని రాకడ సమీపంలో ఉంది కనుక అందరం రక్షణ తీసుకొని రక్షణ భాగ్యంలో నడవాలి. ఈ స్కిట్ అందరికి అర్థమైందా? అందరు క్లాప్స్ కొట్టండి మరి.